హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నచ్చుతల గడపిల్ల. ఎలా ఉన్నారండి అంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. థంబ్నెయిల్ చూసేసరికి మీకు కొంత ఏంటనేది కంటెంట్ అర్థమై ఉంటుంది. ఇది స్వయంగా నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీతో షేర్ చేస్తున్నాను. మీలో చాలామందికి ఇది అవేర్నెస్గా ఉపయోగపడుతుందని ఈ మెసేజ్ కానీ ఈ వీడియో కానీ చూసి ఏ ఒక్కరు జాగ్రత్త పడినా కూడా అది నాకు చాలా హ్యాపీ అనమాట. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. వాయిస్ ఆఫ్ ఝాన్సీ అనేటువంటి ఒక మోటివేషనల్ స్టోరీస్ కథలకి ప్రత్యేకంగా ఒక ఛానల్ పెట్టానండి. దాని లింక్ వచ్చేసి ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలైన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ చెక్ చేసి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇందులో మంచి మంచి కథలు, నీతి కథలు, అలాగే మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, డివోషనల్ స్టోరీస్ అవి ఇందులో ప్లేస్ చేస్తాను. ఏది విన్నా కూడా చాలా బాగుంటుంది. మెస్మరైజింగ్గా ఒక మంచి ఫీలింగ్ అయితే మీకు కలిగించడానికి నేను ట్రై చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదామండి. ఈ మధ్యకాలంలో మనం మొబైల్స్ అనేవి చాలా ఎక్కువగా వాడుతున్నాం. చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, అందరం అదొక అవసరం అయిపోయింది. దాంతోపాటుగా మనకి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ కానీ, చిన్న చిన్న పేమెంట్స్ కానీ, ఎవరికైనా మనం మనీ ఇవ్వాల్సి వచ్చినా, ఎవరైనా మనకి ఇవ్వాల్సి వచ్చినా కూడా చాలా ఫ్రీక్వెంట్గా మనం మొబైల్లోనే నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, లేదంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అంటే ఇలా చాలా రకాల యాప్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్నింటిలోనూ వాడుతున్నాం. అంటే ఇప్పుడు మరీ ఎంత దారుణంగా వాడుతున్నామంటే బయటికి వెళ్తే ఒక కొబ్బరి బొండం తాగినా, టీ టైంకి వెళ్ళి ఒక టీ తాగినా కూడా ఫోన్పే చేసేటువంటి సంప్రదాయానికి మనం అలవాటు పడిపోయాం బాగా అనమాట. ఎంత అలవాటు పడిపోయామంటే అది మనల్ని మోసం చేసే స్థితికి తీసుకొచ్చేంతవరకు అలవాటు పడిపోయాము. అలాంటి కొన్ని మోసాలు ఇవాళ నేను మీతో షేర్ చేయబోతున్నానండి. ఇందులో ఒకటైతే నాకు స్వయం అనుభవం. ముందు మామూలుగా ఎలాంటి మోసాలు జరిగినాయి అనేది ఒక 2 minutes చెప్తాను. తర్వాత నాకు ఏం జరిగిందో చెప్తాను. ఇది మీలో ఏ ఒక్కరికి ఉపయోగపడినా కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. మొదట్లో ఈ ఆన్లైన్ మోసాలు స్టార్టింగ్ టైంలో మీకు లాటరీ తగిలింది, లేదా యూఎస్ నుంచి మీకు ఏదో పార్సిల్ వస్తుంది, దానికోసం మీరు ఇంత అమౌంట్ కట్టాలి, మీరు ఇంత అమౌంట్ కడితేనే మీకు పార్సిల్ అనేది మీకు చేరుతుంది, ఇలా చెప్పేవారు. కొన్నాళ్ళు కొంతమంది మోసపోయిన తర్వాత ఓహో ఇలాంటి కాల్స్ వస్తున్నాయి, ఇది రాంగ్ అనేసి జనాలు అవేర్నెస్ వచ్చింది, మానేశారు. సెకండ్ టైప్ ఆఫ్ మోసం ఏంటంటే, మీరు ఎప్పుడో పాలసీ కట్టి వదిలేశారండి. ఆ పాలసీ మీరు ఇప్పుడు రెన్యూవల్ చేసుకోవాలి, చాలా రోజులు అయిపోయింది. ఇలా రెన్యూవల్ చేసుకుంటే మీకు ఎంత వర్త్ అమౌంట్, ఒక బిగ్ అమౌంట్ అనమాట, ఒక హ్యూజ్ అమౌంట్ మీకు వస్తుంది అని చెప్తుంటే, ఓకే ఒకప్పుడు కట్టిన పాలసీని రెన్యూవల్ చేయడమే కదా అని తెలియక కొంతమంది కట్టి చాలామంది అందులో కూడా మోసపోయారు. ఇది ఒక రకం మోసం. ఇది ఇంకా తెలివిగా అనమాట. అవతల వాళ్ళు చాలా పొలైట్గా, అంటే మీ ఎంతో నీతిమంతుల్లా మాట్లాడుతూ ఉంటే మనం కూడా అఫ్కోర్స్ మామూలు మనుషులే కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఎంత తెలివైన వాళ్ళమైనా సరే ఒక్కొక్కసారి రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటాం. అందులో ఇంకొక రకం ఏంటంటే, పొరపాటున నాది ఎవరికో కొడుతుంటే ఇలాగా ఒక 8,000, ఒక 10,000, ఒక సమ్ అమౌంట్, ఎంత తక్కువ అమౌంట్ చెప్తారు, హ్యూజ్ అమౌంట్ అయితే చెప్పరు, ఎందుకంటే మనకు అనుమానం వస్తుందని. తక్కువ అమౌంట్ ఏంటంటే, ఎవరికైనా ఇలా మేము వేరే వాళ్ళకి వేయకపోతే పొరపాటున మీ అకౌంట్లో పడిపోయింది మేడం, మీరు కొంచెం మేడం ఆర్ సారీ ఏదైనా మీరు కొంచెం నాకు ఆ మనీని తిరిగి ట్రాన్స్ఫర్ చేసేయండి, మీకు కావాలంటే బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, మీకు అమౌంట్ కూడా పడుతుందంటే మనం వెంటనే చెక్ చేసుకుంటే నిజంగానే మనకి అమౌంట్ కనిపిస్తుంది. అమౌంట్ కనిపిస్తే అయ్యో పొరపాటున పడ్డారేమో అని కాస్త మంచిగా ఆలోచించేవాళ్ళు ఎవరైనా సరే రిటర్న్ పేమెంట్ చేస్తారు. బట్ ఏంటంటే డైరెక్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ మనం చెక్ చేసుకుంటే కనుక ఆ అమౌంట్ మనకి పొరపాటున కూడా మన అకౌంట్లో పడదు. బట్ ఏంటంటే మెసేజ్ మాత్రం అలా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా సైబర్ నేరాల క్రిందకు వస్తాయండి. ఈ మోసాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు కాల్ ఏదైనా వచ్చినప్పుడు నిజంగానే మన బ్యాంక్ అకౌంట్లో మనీ పడినాయా లేదా అనే విషయం మనం ఒకసారి చెక్ చేసుకుని బ్యాంక్ స్టేట్మెంట్ని చెక్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ప్రతి బ్యాంక్ కూడా నెట్ బ్యాంకింగ్కి ఒక్కో బ్యాంక్కి ఒక్కొక్క యాప్ అనేది మనం ఉంటుంది. మనకి ఏ అకౌంట్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి యాప్స్ మనం ఇన్స్టాల్ చేసి ఉంచుకోవడం చాలా చాలా అవసరం. బట్ అది ఎప్పుడైనా ఒకసారి మోసపోతే తప్ప మనం దాని గురించిన ఇంపార్టెన్స్ కూడా తీసుకోము. అలాగే ఇంకొక టైప్ ఆఫ్ మోసాలు ఏంటంటే, ఇప్పుడు కొత్తగా క్రెడిట్ కార్డ్స్ ప్రతి వాళ్ళు మనిషికి 4-5 ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లోనూ క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనకి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు. బట్ ఆ క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకున్నప్పుడు మీకు కేవైసీ డీటెయిల్స్ కావాలండి, మీకు కేవైసీ డీటెయిల్స్ ఇస్తేనే మీకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉండడం వల్ల అది బ్యాంక్ వాళ్ళే కాల్ చేశారనుకుని పొరపాటు పడి వాళ్ళు కేవైసీ డీటెయిల్స్ చెప్తున్నామని మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీ ఇంటి అడ్రస్, మీ వివరాలు చెప్పేసరికి ఏం చేస్తారు, ఆటోమేటిక్గా జెన్యూన్గానే చెప్తున్నారు కదా అని ఓకే చెప్తారు. వాళ్ళు మీ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. అది రాగానే ఆ ఓటీపీ మాకు చెప్తే కనుక మీకు వెంటనే మీకు క్రెడిట్ కార్డ్ అనేది మీ ఇంటికి పంపించేస్తామని చెప్తారు. ఓకే ఇదేదో బాగానే ఉంది కదా అని బ్లైండ్గా నమ్మి ఓటీపీని షేర్ చేస్తాం. ఇలా ఓటీపీని వాళ్ళకి చెప్పగానే అలా మన అకౌంట్లోంచి ఒక హ్యూజ్ అమౌంట్ 20,000 or 30,000 వెళ్ళిపోతాయి. షాపింగ్ చేసేస్తారు. వెళ్ళిపోవడం అంటే అమౌంట్ తీసుకోవడం కూడా కాదు.
అలాగా ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెరిఫికేషన్ ఏదో తేడా వచ్చిందండి, మీరు ఏదో ఇన్ఫర్మేషన్ తప్పు చెప్పారు, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి అంటే తెలియని వాళ్ళకంటే తెలుసుకున్న వాళ్ళకైతే ఒకసారికి తెలిసిపోతుంది చాలా వరకు. ఎందుకంటే మనకి అకౌంట్లో ఏమాత్రం అమౌంట్ ట్రాన్సాక్షన్స్ జరిగినా మన మొబైల్స్కి ఆటోమేటిక్గా ఇప్పుడు ఇన్ఫార్మ్ చేసేస్తున్నారు. SMS ఛార్జెస్ కట్టించుకుని మరి మనకి ఒక 10 రూపాయలు పడినా తీసినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఒక మెసేజ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ప్రాబ్లం లేదు. కొంచెం పెద్ద వయసు వాళ్ళని ఇలాంటి వాళ్ళు టార్గెట్ చేసి ఇంకొకసారి ఇలా వెరిఫికేషన్ అడగడం, మళ్ళీ OTP అడగడం, వాళ్ళు చెప్పగానే వీళ్ళు ఎంతో కొంత షాపింగ్ చేసేయడం, మళ్ళీ మన అకౌంట్లోంచి డబ్బులు సఫా. ఇలా అయిపోయిన తర్వాత కానీ ఏంటి ఇలా 2 సార్లు కాల్ వచ్చిందన్న ఆలోచన వచ్చి మనం వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకుంటే మన అకౌంట్లో బ్యాలెన్స్లో ఇంత హోల్ పడి ఉంటుందన్నమాట. ఇక దాన్ని ఏం చేయలేం. ఇలా జరిగింది కదా అని పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామంటే పోలీసులు అసలు ఇది పోలీసు పరిధిలో కేసు కింద రాదు. ఎందుకంటే మీ అకౌంట్లోనో లేదంటే మీ పిక్ పాకెటో మీ చైన్ స్నాచింగ్ ఎవరైనా చేశారనుకోండి, డైరెక్ట్గా చూస్తున్న వాళ్ళు ఉంటారు. లేదంటే రీజన్ ఏదైనా కూడా మీరు చెప్పడానికో లేకపోతే కంప్లైంట్ చేయడానికో మేము తీసుకోవడానికో అర్థం ఉంటుంది. మీరు మీ చేతులతో డైరెక్ట్గా మీ నోటితో OTP చెప్పి మీ చేతులతో డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేసినప్పుడు ఇది పోలీస్ కేసులు పెట్టడానికి సరిపోదు. సో ఇలాంటి మోసాల వల్ల మనకి ఏంటంటే పొరపాటును కూడా అమౌంట్స్ అనేవి వెనక్కి రిటర్న్ రావు, పోలీస్ కేసు పెట్టడానికి సరిపోము. అయ్యో దేవుడా అనుకోవడం తప్ప రెండో ఆప్షన్ కూడా లేదు. పోయిన దానికి నీళ్లు పోసుకుని ఊరుకోవడమే. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక కొత్త రకం 6వ రకం. ఇప్పటివరకు నేను ఒక 5 టైప్స్ ఆఫ్ క్రైమ్స్ చెప్పాను మీకు, సైబర్ క్రైమ్స్. ఇది చాలా లేటెస్ట్ ట్రెండ్ అనమాట. ఇది నాకు స్వయంగా అనుభవం అండి, అందుకే మీతో షేర్ చేయబోదు. ప్రూఫ్స్తో సహా చూపిస్తానండి, ఎందుకంటే నా దగ్గరే ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం నేనే ఫేస్ చేశాను కాబట్టి చూపిస్తాను. బట్ గాడ్స్ గ్రేస్ నేనైతే ఏం లాస్ అవ్వలేదు. ఇంకొక 10 నిమిషాలు కానీ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేట్ చేసి ఉంటే నేను కూడా డబ్బులు అనేవి పోగొట్టుకునేదాన్ని. సో ఇప్పుడు అది ఎలా చేస్తున్నారో కొత్తగా చెప్తాను వినండి. ఇప్పుడు ఐడియా కానివ్వండి, BSNL కానీ వీళ్ళందరూ కూడా టవర్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అది మీ అందరికీ తెలుసు. అంటే సిగ్నల్స్ రావడం కోసం టవర్స్ అనేవి ప్లేస్ చేస్తూ ఉంటారు కదా. మనకి డేటా అంటే మనం ఐడియా కస్టమర్స్ అయినా BSNL కస్టమర్స్ అయినా మన డేటా మన నెంబర్స్ అవన్నీ కూడా సిమ్ తీసుకునేటప్పుడే డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి ప్రతి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ డేటా ఉన్నప్పుడు ఆ కంపెనీస్లో వర్క్ చేసి మానేసిన వాళ్ళు, ఆ కంపెనీలు బయటకు తీసేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళ ID కార్డ్స్తో సహా అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఆఫీస్లో కొన్నాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ID కార్డ్స్ వీళ్ళ దగ్గర కంపల్సరీ ఉంచుకుంటారు. ఇప్పుడు మన చిన్నపిల్లలది 2nd, 3rd క్లాస్ ఐడెంటిటీ కార్డ్స్ కూడా మనం దాచుకుంటే ఉంటాయి కదా, సేమ్ అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక నెంబర్ని కాల్ చేసి ఒక లాటరీ లాగా కాల్ చేసి ఇలా మేము ఒక ఐడియా టవర్ నుంచో లేకపోతే వోడాఫోన్ ఐడియా నుంచో లేకపోతే BSNL నుంచో కాల్ చేస్తున్నామండి, మీకు ఎక్కడైనా ప్లేస్ రిక్వైర్మెంట్ కనుక ఉంటే మేము పోల్ పెట్టుకోవడానికి మాకు ఇస్తారా, ఇన్ కేస్ అలా ఇచ్చేలా ఉంటే మీకు ఎంత హ్యూజ్ అమౌంట్ ఇస్తాము అంటే మినిమం ఒక 10 lakhs నుంచి 15 lakhs 20 lakhs ఎక్స్ట్రా అమౌంట్. మనం మనుషులం కదండి, అమౌంట్స్ అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇన్ కేస్ ఒకటి. రెండోది మన ల్యాండ్ అడుగుతున్నారు అంటే మన స్థలమే అడుగుతున్నారు, దానికి రెంట్ పర్ మంత్ ఇంతనే ఇస్తాము. దీనికోసం మీరు ఏం చేయాలంటే ముందుగా మీ ల్యాండ్ డీటెయిల్స్ పెట్టండి. ఆ ల్యాండ్ డీటెయిల్స్ కంపెనీ యాక్సెప్ట్ చేసి వెరిఫికేషన్ చేసుకుని అంటే మనకి శాటిలైట్ వెరిఫికేషన్ ఉంటుంది కదండి, దాని ద్వారా చేసుకుని మీది 100% మాకు యూజ్ అవుతుందని అనుకుంటే కనుక మీకు కంపెనీ నుండి సార్స్ కాల్ చేస్తారండి. వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి. అలా చేయడం వల్ల మీకు ఇది ఇలా మీకు యాక్సెప్ట్ అయిందా లేదా అనేది తెలుస్తుందని అని చెప్తారు. అలా చెప్పారండి నాకు చెప్పి నాకు ల్యాండ్ డీటెయిల్స్ పెట్టమంటే నేను ఏదో చిన్న స్థలం ఉంటే ల్యాండ్ డీటెయిల్స్ కూడా పెట్టాను. ఎవరైనా ఎందుకంటే ఇలాగ పోల్స్ పెట్టిన వాళ్ళు మా ఊర్లో మాకు తెలిసిన వాళ్ళు మనకు రిలేటివ్స్లో కూడా పోల్స్ పెట్టుకోవడానికి రెంట్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇవి జెన్యూన్ అనే అనుకుంటాం కదా. ఇంకొకటి మన మొబైల్ నెంబరు మన వివరాలు కూడా చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం కనెక్ట్ అవుతాం. ఓకే, నేను కూడా చాలా ఆలోచించాను. అయినా కూడా ఓకే ల్యాండ్ డీటెయిల్స్ పెట్టి చూద్దాం, డీటెయిల్స్ పెట్టినంత మాత్రం ఏమవుద్ది అని డీటెయిల్స్ పెట్టాను. డీటెయిల్స్ పెట్టిన తర్వాత అవన్నీ చూసుకున్న తర్వాత మీకు ఒక ఐడి కూడా పెట్టండి, అంటే వాటర్ ప్రూఫ్ కానీ ఓటర్ ఐడి కానీ అలాంటిది ఏదైనా సరే పెట్టమంటే ఒక ఐడి కూడా పెట్టాను. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఓకే మేడం, మేము రేపొద్దున్న మీకు వెరిఫికేషన్కి 24 hours టైం పడుతుంది. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కాల్ చేస్తారు, అంటే మీది ల్యాండ్ సెలెక్ట్ అయిందా లేదా అనే విషయం కాల్ చేస్తారని చెప్పారు. ఓకే కదా అని అనుకున్నాను. అక్కడితో అయిపోయింది. మర్నాడు మార్నింగ్ ఇంచుమించుగా 24 hours కంప్లీట్ అవ్వకుండానే కాల్ చేశారు. మీ ల్యాండ్ ఆఫీస్ వాళ్ళకి కంపెనీ వాళ్ళకి చాలా బాగా నచ్చింది మేడం, మీకోసం మీది సెలెక్ట్ అయింది ల్యాండ్, దానికోసం ఏం ప్రాసెస్ చేయాలి అనే విషయం మీకు చెప్తున్నాము. తర్వాత మీకు ఇంత హ్యూజ్ అమౌంట్ వస్తుంది. హ్యూజ్ అమౌంట్ అనే విషయం ముందే చెప్పారు.
ఒక 10 lakhs వచ్చేస్తాము, మంత్లీ వచ్చేసి 25,000 to 20,000 to 25,000 మీకు ఏంటది రెంట్ పే చేస్తాము, దాంతోపాటుగా మీకు ఒక 10 years వరకు బాండ్ రాయాల్సి ఉంటుంది. ఇలా వివరాలనే చెప్తే ఓకే కదా అనుకున్నాం. మన్నాడు కాల్ చేసి మీ ల్యాండ్ సెలెక్ట్ అయింది, తర్వాత వచ్చేసి ఇప్పుడు అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయండి, బట్ దీనికి ఈ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడానికి మనకి లాయర్ అంటారు, మీ కంపెనీకి ఎక్కడ కావాలంటే అక్కడ, అంటే అలాంటివి బిర్లా కంపెనీ అంటే మనం చిన్నగా లెక్కేయం కదా, చాలా పెద్ద కంపెనీలే అనుకుంటాం. అలాంటి కంపెనీలు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి లాయర్ కన్సల్టెంట్స్ ఉంటారు, అడ్వకేట్స్ అనేది వాళ్ళు ఎవరు ఉంటారు. మీకు ఎక్కడ ఉంటే మీరు దగ్గరలో మీ దగ్గరకు వచ్చి డాక్యుమెంట్స్ మీద సైన్ పెట్టించుకుంటారు. సో వాళ్ళకి డాక్యుమెంట్స్ మీద సైన్ పెట్టించుకోవడానికి వాళ్ళ డాక్యుమెంట్ ముందు కోర్టుకి వెళ్ళి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి తీసుకొస్తారు మీ దగ్గరికి. అలా తీసుకురావడానికి 10,400 ఖర్చు అవుతుంది. ఐ మీన్ లాయర్ ఫీజు. ఇది కంపెనీ హాఫ్ భరిస్తుంది, కస్టమర్ అంటే మీరు భూమి మీది కాబట్టి మీరు సగం భరించాలి, ఒక 5,200 వరకు మీరు పే చేయాల్సి ఉంటుంది అన్నారు. నేను వెంటనే ఆలోచనలో పడ్డా, ఏంటి మనకి హ్యూజ్ అమౌంట్ వస్తుంది అన్నారు, అమౌంట్ రావడం విషయం పక్కన పెట్టి ముందే మనల్ని అమౌంట్ కట్టమంటున్నారు ఏంటని నేను కూడా అడిగాను. అలా కాదండి, మీరే అమౌంట్ ఇస్తామంటున్నారు కదా, అందులో తగ్గించుకునిద్దరు కానీ అలా అయితే తప్ప ఇప్పుడు ముందే అమౌంట్ కట్టమంటే మేము మాత్రం ఎలా కట్టగలమని అడిగితే లేదు మేడం, కన్విన్స్ చేసేస్తారు వాళ్ళు. ఎంత పొలైట్గా మాట్లాడితే మనం కూడా ఆటోమేటిక్గా కన్విన్స్ అవుతాం ఎవరైనా సరే. ఇలా మిమ్మల్ని ఎక్కువ అమౌంట్ కట్టమంటే మీరు ఫీల్ అవ్వాలి, ఒక 5,200 మీరు ఫోన్పే చేస్తే, ఇప్పుడు కనుక ఫోన్పే చేస్తే మీకు వెంటనే డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసి మీకు దగ్గరికి లాయర్ తీసుకొస్తాడని చెప్పారు. చెప్తే నేను చాలా ఆలోచించాను, బట్ ఇలాంటివి ఇన్స్టాలేషన్స్ ఇక్కడ మాకు దగ్గరలో తెలిసిన వాళ్ళు వెంకటాపురంలో పెట్టారు, మా ఊర్లోనే పెట్టారు, పెట్టిన ఊళ్ళల్లో ఉన్నాయి కదా అని సరే ఏదైతే అది అవుతుందని ట్రై చేస్తూ చైనా అని ఆలోచిస్తూనే చాలా సందిగ్ధంలోనే ఆలోచిస్తూ 5,200 వాళ్ళకి పేమెంట్ చేశాను. వాళ్ళు ఎలా చేయమన్నారు, ఫోన్పే చేయమన్నారు. నేను ఫోన్పే అయితే నాకు లేదండి, వాళ్ళకి చెప్పాను అనమాట. నేను ఆల్రెడీ నాకు ఫోన్పే ఉంది, బట్ ఏంటంటే నాకు ఫోన్పే లేదు, మా బ్యాంక్ యాప్ ద్వారా వేస్తాను అంటే ఎలా అయినా పర్వాలేదు వేయమన్నారు. నేను మా బ్యాంక్ యాప్ ద్వారా వాళ్ళకి 5,200 ట్రాన్స్ఫర్ చేసేసాను. ట్రాన్స్ఫర్ చేశాక ఒక 10 minutes వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. నాకు అప్పుడు డౌట్ స్టార్ట్ అయింది, ఏంటి డబ్బులు పాడు చేశానని. సరే ఇలా కాదు, ఒకసారి కనుక్కుందామని నాకు ఎవరైతే కాల్ చేశారో ఆ సార్కి ఫోన్ చేశాను. వాళ్ళకి ఫోన్ చేస్తే మేడం ఎందుకు కంగారు పడుతున్నారో ఒక 15 minutes వెయిట్ చేయండి, మీకు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి ఇస్తాము అని చెప్పారు. ఆ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి పంపించారు నాకు. ఆ డాక్యుమెంట్స్ చదివితే నాకు ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది అనమాట నా మైండ్. అవన్నీ కూడా నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతూ ఉండగానే మీతో షేర్ చేస్తానండి. నాకు పంపించిన డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఐడి కార్డ్స్, వాళ్ళ ప్రూఫ్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను, వీడియో లాస్ట్లో షేర్ చేస్తాను. ఆ డాక్యుమెంట్లో ఏమని ఉందంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మనం ఇవ్వాలి, అంటే మన ల్యాండ్లో పెట్టుకోవడం వల్ల మాకు ఎటువంటి అభ్యంతరము లేదు, 10 yearsకి నేను కంప్లీట్గా ఇష్టపడి మీకు బాండ్ అనేది రాసిస్తున్నానని చెప్పేసి ఇవ్వాలి. దానికి ఆ ఎన్ఓసి డాక్యుమెంట్కి గాను 17,500 17,500 కట్టాలి. అలా కట్టిన హాఫ్ అన్ అవర్లోనే మీకు 10 lakhs హ్యూజ్ అమౌంట్ మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అని ఉంది మెసేజ్. నాకు వెంటనే సినిమా అర్థమైపోయి నేను ఒక్క 10 నిమిషాలు వాటిని బ్లాక్లో పెట్టి పక్కనే నేను చాలా ఫాస్ట్గా అనమాట, చాలా ఫాస్ట్ మూమెంట్ తీసుకుని మా బ్యాంక్కి, నేను ఏ బ్యాంక్ అయితే యూజ్ చేస్తున్నానో ఆ బ్యాంక్కి ఫోన్ చేసి ఇలా జరిగిందండి, పొరపాటున ఒక అకౌంట్కి నేను మన బ్యాంక్ ద్వారా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేశాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి వీల్లేదు, కొంచెం టైం తీసుకున్నా సరే అమౌంట్ మనకి రీసెండ్ అవ్వాలి, నా అకౌంట్ని బ్లాక్ చేసేయండి అని చెప్పి బ్లాక్ చేయించాను. సో బ్లాక్ చేయించడం వల్ల ఏంటంటే వితిన్ 24 hours నాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే అయ్యింది. బట్ ఇక్కడ మోసం ఎందుకు చెప్తున్నానంటే 17,500 కట్టిన 5 minutesలోనో లేకపోతే హాఫ్ అన్ అవర్లోనే మీకు 10 lakhs పడిపోతాయి అనేది వాళ్ళు కంగారు పెట్టారు, చాలా ఫాస్ట్గా కంగారు పెట్టారు. ఇలా కంగారు పెట్టినప్పుడే నాకు అనుమానం ఇంకాస్త ఎక్కువైంది. తర్వాత నేను వాళ్ళని కాసేపు పక్కన పెట్టి ఫోన్ చేశాను. వాళ్ళకి ఫోన్ చేసి ఏంటండి ముందు 5,200 కట్టమన్నారు, ఇప్పుడు 17,500 కట్టమంటున్నారు, ఇలా అమౌంట్ కట్టాలన్న విషయం మీరు ముందు నాకు ఇన్ఫామ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు నాకు 10 lakhs మీరు అమౌంట్ వేస్తానంటున్నారు కాబట్టి ఈ 17,500 మీరే కట్టేసి నాకు ఇచ్చే 10 lakhsలో 1 lakh తీసేసుకుని ఓన్లీ 9 lakhs ఇవ్వండి, మీకు 17 కడితే మీకు 1 lakh వచ్చేస్తుంది కదా, మీ పనే బాగుంది కదా అని చెప్పాను. అబ్బే కంపెనీ రూల్స్ అలా ఒప్పుకోవండి, అది ఇదండి కమ్మ కథలు చెప్పబోయాడు. ఓకే, నాకు సినిమా అర్థమైంది. కాల్ కట్ చేశాను. వెంటనే వోడాఫోన్ ఐడియా కాల్ సెంటర్ ఉంటుంది కదా,
మనకి కస్టమర్ కేర్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. అసలు ఇలాంటివి ఏమీ ఉండవండి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, వోడాఫోన్ ఐడియాకి అసలు టవర్స్ అనే సెక్షనే లేదంట, మొత్తం మానేశారంటండి. టవర్స్ అనేవి ఎక్కడ పెట్టట్లేదు. ఇన్ కేస్ ఎవరైనా విఐ పేరుతోటికి మీకు అంటే వోడాఫోన్ ఐడియా పేరుతోటి ఎవరైనా సరే ఇలా పోల్స్ ఇన్స్టాలేషన్ అని కానీ వేరే ఏదైనా కానీ కేవైసీ డీటెయిల్స్ కానీ ఓటీపీ నెంబర్స్ కానీ చెప్పమని చేస్తే పొరపాటును కూడా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయకండి. ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ చేశారా మన అకౌంట్లో డబ్బులు కాస్త గోవిందా, ఇది నిజం. కస్టమర్ కేర్ వాళ్ళు మనకి ఏం చెప్పారంటే, మీకు దగ్గరలో ఉన్న విఏ స్టోర్ ఎక్కడైనా సరే ఒకసారి ఇలా జరిగిందని చెప్తున్నారు కాబట్టి చెప్పండి, ఏమైనా సొల్యూషన్ వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. అంటే మేము ఇక్కడ రాజమండ్రిలో ఉంటాము, వీళ్ళకి ఇక్కడ తెలిసిన వాళ్ళ ఇక్కడ ఎవరెవరైతే విఏ స్టోర్స్ ఉన్నాయో కనుక్కొని అందులో ఒక స్టోర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఎవరు ఇచ్చారు మేడం మా నెంబర్ అని. ఇలాగ విఏ స్టోర్ ఎవరైనా సరే నెంబర్ తీసుకోమని టోల్ ఫ్రీ నెంబర్లో చెప్పారండి, అందుకని మీకు కాల్ చేశానంటే. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐడియా వోడాఫోన్ అనేవాళ్ళు పోల్స్ పెట్టడం ఎప్పుడూ మానేశారు. అసలు పోల్స్ అనే సెక్షనే లేదండి, టవర్స్ అండి. పోల్స్ మీన్స్ టవర్స్ లేవు ఒకటి. రెండోది, మీ అంతటి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను అంటున్నారు కాబట్టి మీరు ఆర్బీఐకి కానీ లేదంటే మీ బ్యాంక్ కానీ తొందరగా అప్లై చేసుకోండి. 24 hours టైం ఉంటే కనుక మీకు డబ్బులు వెనక్కి పడే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇలాంటి కాల్స్ ఎవరైనా వస్తే పొరపాటును కూడా అప్రోచ్ అవ్వద్దు. రెండో విషయం, మన ల్యాండ్ కానీ మన ఇంటి మీద కానీ ఎవరైనా ఏవైనా టవర్స్ పెట్టుకోవాలని అనుకుంటే ప్రాపర్టీ మనదై ఉండి మనల్ని వచ్చి డైరెక్ట్గా కలిసి మనల్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళు పెట్టుకోవాలే తప్ప మనం దానికి రీసెంట్ అమౌంట్ అనేది రీపే చేయాల్సిన అవసరం ఎటువంటి ₹10 కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయొద్దు అని చెప్పారు. ఆ డీటెయిల్స్ ఏంటో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. మీ ల్యాండ్ మాకు బాగా నచ్చింది, మనం డాక్యుమెంట్ చేసుకుందామండి అని వివరంగా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నట్టుగా నాకు పంపించిన ఒక డాక్యుమెంట్ అనమాట అండి ఇది. ఈ డాక్యుమెంట్తో పాటుగా మీకు ఇంత రెంట్ పే చేస్తామండి, ఇన్నాళ్ళకి ఇస్తామండి, దీనికి టైం పీరియడ్ ఎంతండి, ఇలా అని నాకు ఇంకొక డాక్యుమెంట్ రెండు కలిపి వాట్సాప్ చేశారండి. అది డాక్యుమెంట్ ఇదనమాట. నాకు అనుమానం వచ్చి క్వశ్చన్స్ అడుగుతుండే వాళ్ళని, దాని మీద మీకు క్యూఆర్ స్కాన్ కూడా ఉంటుందండి, బార్ కోడ్ ఉంటుంది, అన్నీ సెర్చ్ చేసి చూడండి అంటే నేను అన్నీ సెర్చ్ చేస్తే ప్రతిదీ కూడా ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచే ఉన్నట్టుగా వాళ్ళు ఎన్ని ప్రూఫ్స్ అన్నట్టుగా చూపించారు. ఐడి కార్డు కూడా అబ్బాయి మనతో మాట్లాడిన అతను ఆ ఐడి కార్డు కూడా షేర్ చేశాడండి, అదే ఐడి కార్డు ఇది. నేను విఏ స్టోర్లో ఇదే అడిగినప్పుడు వాళ్ళు ఇలా ఐడి కార్డులు అందులో చేసి మానేసిన వాళ్ళు కానీ ఫేక్ ఐడి కార్డులు కూడా ఉంటాయండి, ఇందులో ఏది నమ్మలేము, ఇలాంటి ఐడి కార్డు వెనకబెట్టుకుని ఇలాంటి ఫ్రాడ్స్ చేస్తున్నారు, ఇంకెప్పుడు మోసపోకండి ఎవరు అని చెప్పారు ఆయన. 5200 లాయర్ ఫీ మనం పే చేసిన తర్వాత మనకి బాండ్ పంపించారని చెప్పాను కదా, ఆ అగ్రిమెంట్ బాండ్ అనేది. ఆ బాండ్లో మనకి 17,500 మీరు పే చేయాల్సి ఉంటుంది. అలా పే చేసిన తర్వాత మీకు 10 lakhs ఒకసారి పడిపోతాయి అని చెప్పారు. దాంతోపాటుగా ఈ అప్లికేషన్ ఏంటని అడిగితే ఒక 15,000 మనకి ఇచ్చి ఒక పర్సన్ ఎవరికైనా జాబ్ కూడా ఇస్తాం మీ ఫ్యామిలీలో అంటే ఆ పోల్ని ఆ టవర్ని చూసుకుంటూ ఉండడమేనంటే వాళ్ళ జాబ్ అని కూడా నమ్మబలికారనమాట. 17,500 అవి మేము కట్టలేమండి, మా వల్ల కాదు, మా డబ్బులు మాకు రిటర్న్ వేసేయండి అంటే 4 days రిటర్న్ వేసేస్తామని చెప్పారనమాట. బట్ మనం మెలుకోకపోతే వాళ్ళు ఒకటే వేయడం, మనం ఒకటే తీసుకోవడం. ఒకవేళ ఇన్ కేసు మోసపోతే ఆ 17,000 కూడా వాళ్ళకి సమర్పించేసుకోవడమే. పైగా దీనికి సైబర్ నేరాల కేసు కింద ఏమైనా కేసు బుక్ చేయొచ్చు, కానీ నార్మల్గా మనం వాళ్ళ మీద పోలీస్ కేసు కూడా పెట్టలేము, ఎందుకంటే వాళ్ళ ఫోన్ నెంబర్ తప్ప వాళ్ళకి సంబంధించిన ఏ డీటెయిల్స్ మనకి దొరకకుండా ఉంటారు. చాలా ప్రీ ప్లానెడ్గా చేసినటువంటి స్కామ్ అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ రకంగా ఎన్ని రకాలుగా మనల్ని మోసం చేస్తున్నారు ప్రజలు అనేది మీకు ప్రూఫ్స్తో సహా చూపించాను. ఇలాంటి జనం ఎక్కడో కాదండి, మన చుట్టుపక్కలే మన మధ్యలోనే తిరుగుతున్నారు. సో బీ కేర్ఫుల్ అండి. పొరపాటును కూడా వీళ్ళ మీద మీరు కేసు పెట్టినా కూడా 0.18% కూడా ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ, మనీ రికవర్ అవ్వడానికి ఛాన్సే లేదు. క్లియర్ కట్గా చెప్పాలంటే ఛాన్సే లేదు. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ ఫోన్లతోటి మనకి ఎవరైనా ఓటీపీ షేర్ చేయమని అడిగినా లేదంటే ఏదైనా మీకు ఒకప్పుడు షేర్స్ ఉన్నాయని అందుకు ఇప్పుడు రెన్యూవల్ చేసుకోమని అడిగినా మీకు హ్యూజ్ అమౌంట్ వస్తుందని ఎవరు చెప్పినా ఎవరికి ఊరికినే ₹1 కూడా ఇవ్వరండి. ఇలాంటివి అనుభవాలు ఏంటంటే ఒకసారి 2 సార్లు మోసం పోతే తప్ప చెప్పలేము. బట్ ఇలాంటి అనుభవం ఇంకెవరికి ఫేస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని, మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ చేయండి. కొంచెం వీడియోలు ఎంతైనా ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అందరికీ. బీ కేర్ఫుల్, బీ హెల్దీ, బీ సేఫ్. థ్యాంక్ యూ.